ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన ప్రియమైన సోదర సోదరులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలయ్యా, వందనాలమ్మా. మరి కొన్ని నిమిషాలు సమయాన్ని వృధా చేసుకోకుండా చేరవచ్చిన మనం దేవుని మాటలు విని మనం మేలులు పొందుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ లేఖనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ లేఖనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి ఈ మాటలు గమనించండి. పేజీ నెంబర్ 286, పాత నిబంధన. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరమును చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నేను కూడా ప్రభు ఆత్మసాయ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఐశ్వర్యములకు కారణభద్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా పక్షులు తమ గూటికి చేరునట్లు ఈ రాత్రికాల సమయంలో నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని నీ పాద సన్నిధిలో సమకూర్చారు. స్తోత్రములు. ఇంతవరకు హృదయపూర్వకంగా గంభీరంగా మీకు మహిమకరంగా కీర్తనలు పాడగా మీరెంతగానో మహిమ పొందినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నీ దాసుని నీ యొక్క వాక్యపక్షాన్ని నిలబెట్టుకున్నారు. స్తోత్రములు. నీ దాసుని మరుగు చేయండి. నీ ప్రజలమైన మాకు మేలుకరంగా, శబ్దంత ద్వారా వినువారికి మేలుకరంగా మీరే మాట్లాడండి. మీ వాక్యము ఖడ్గము వంటిది కదా, మీ వాక్యము అద్దము వంటిది కదా, నీ వాక్యము నిర్మలమైన పాల వంటిది కదా, మా జీవితాలను సరిచేసేది. కాబట్టి నీ లేఖనములతో మీరు మమ్మల్ని బలపరచండి. ఏవైతే బలహీనతలు ఉన్నాయో మీ వాక్యం ద్వారా విని సరిచేసుకునడానికి మరి మీరే మాకు సహాయం చేయండి. మీ లేఖనముల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించండి. మీ లేఖనముల ద్వారా మీరు మాకు పురికొల్పును దయచేయండి. వినిన మాకు ఈ సంగతులను హృదయంలో ముద్రపేసి ఫలింప చేయండి. మరి ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి ఏ మాట్లాడనై ఉన్నావో అదే పలుకులను ఈ రాత్రికాల సమయంలో పంచుకొని ఈ కూడికంతటి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని మా ప్రభువును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 23వ వచనంలో దేవుడు తన ఆత్మ ద్వారా గ్రంథంలో రాయించి తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు అనే మాట దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించాడు. దేవుడు తన దాసుల విషయమై ఏమి చూపుతున్నాడు అమ్మా? దేవుడు తన దాసుల విషయమై ఏమి చూపుతున్నాడు? కనికరం కదా. కనికరం దేవుడు చూపుతున్నాడు. నిజమే, ఆయన సర్వలోకమును కలగజేసిన సృష్టికర్త. కాబట్టి ఆయన కనికరం చూపకపోతే మన పట్ల ఎవరు కనికరం చూపుతారు? ఈ లోకంలో ఉన్నవాడు ఎవరైనా మన పట్ల కనికరం చూపుతాడా? వీలైతే మన మీద విషం చమ్మడానికి ప్రయత్నం చేస్తాడు.
4 మాటలు అనడానికి ప్రయత్నం చేస్తాడు, మనతో కొట్లాట పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, వీలైతే తన దృష్టిలో మనల్ని చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మన పట్ల ఎవరైనా కనికరం చూపుతారా? అమ్మా, అయ్యా, ఎవరు కనికరం చూపాడు? అయితే సమస్తమును కలగజేసినటువంటి దేవుడు తన దాసుల పట్ల ఏమి చూపుతున్నాడు? అది మనకు కావలసిన విషయం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుల పట్ల ఏమి చూపుతున్నాడయ్యా? కనికరం. దేవుడు తన దాసుల పట్ల కనికరము చూపుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట దేవుడు రాయించి తెలియజేశాడు, అనేకులు ఏలువాని దయను కనికరమును కోరుదురు అనే మాట రాశాడు. నిజమే కదా? ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగంలో తన యజమాని మెచ్చుకోవాలని ఎవరికి ఆశ ఉండదు కదయ్యా? ఒక యజమానునికి పనికి పోయినాను అనుకోండి, ఆ యజమానుడు మన పని చూసినప్పుడు బాగా చేసినారమ్మా, బాగా చేసినారయ్యా అని చెప్పాలని, అనిపించుకోవాలని ఎవరికి ఆశ ఉండదు కదయ్యా? ఎవరైనా కానీ మరి ఏలువాని దయను ఏం చేస్తారు? కోరుతారు, పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారు. అయితే అనేకులు దయ చూపుతారయ్యా ఏలివారు? మా దయ చూపుతారా? ఏలేవారు ఒకసారి దయ చూపచ్చు, దయ చూపించకపోవచ్చు, కనికర పడచ్చు, కనికర పడకపోవచ్చు. కానీ మన దేవుడైతే మన పట్ల ఎప్పుడు కూడా కనికర పడుతానే ఉంటాడు. ఆయన కనికరం చూపించే దేవుడు అండి. ఈ లోకంలో ఉన్న మనుషులు కఠినం చూపవచ్చు, కానీ దేవుడు మనల్ని పుట్టించిన వాడు కనికరం మాత్రమే చూపుతాడు ఆయన కదా? గర్భమున పుట్టిన పిల్లలను ఏ తల్లి కంటనింపకుండా ఉంటుందయ్యా కదా? వారైనా కనికరించకపోవచ్చు, కానీ నేను నిన్ను కనికరిస్తానని చెప్పిన వాడండి ఆయన. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 23వ వచనములో తన దాసుల విషయమై ఆయన ఏమి చూపుతున్నాడు? కనికరం చూపుతున్నాడు. దేవుడు కనికరం చూపేవాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకోపోయే అంశం ఇదే. ఈరోజు ప్రార్థనకు విన్నారు, ఏం విన్నారంటే, మీరు చెప్పాలా ఇంటికాడ, దేవుడు కనికరం చూపించేవాడని మాట్లాడినాడని. గడిచినటువంటి కొన్ని దినాల కిందట మా అమ్మ ఒక ఊరికి వాక్యం వినడానికి పోయింది. వాక్యం వినికి పోతే ఏం చెప్పినారంటే, ఏందో చెప్పినారని నాకు తెలియదండి. అది అట్లా కూడికి వచ్చిన తర్వాత ఏదో చెప్పినారు, ఇన్నాము పోయినామనేసి అనుకోకుండా ఏం చెప్పుకుంటున్నాం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో అనేసి మన జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించే అంశం, దేవుడు మనల్ని కనికరించేవాడు. బైబిల్ గ్రంథంలో కొందరిని కనికరించాడు, వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందామయ్యా. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకరు బిగ్గరగా. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. గమనిస్తున్నారా అంశములను, లేఖనములను? యేసు ప్రభు ఒక వ్యక్తి పట్ల కనికరం చూపించినాడు. ఆ వ్యక్తి 40వ లేఖనము మొదటిలో రాయబడింది. ఆయన ఏం రోగంతో నింపబడి ఉన్నాడయ్యా? కుష్ఠరోగం. అయితే కుష్ఠరోగి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా పలకరిస్తారా? కానీ యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడండి. ఆయన వచ్చి
యేసు ప్రభు ఎదుట మోకాలొంగి ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యము అనేసి అడుగుతా ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనేసి అడుగుతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు అతని రోగాన్ని చూచి, అతని బాధను అర్థం చేసుకొని, అతని కన్నీటిని చూచి, ప్రభు అతన్ని నాకు ఇష్టం లేదు నువ్వు పో అని చెప్పలేదు, కానీ ఏమన్నాడయ్యా, వాణ్ణి చెయ్యి చాపి పట్టుకొని నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. ఎలాగ ఈ మాటలు చెప్పాడంటే దేవుడు కనికరము చూపి చెప్పాడండి కదా. కుష్ఠరోగి పట్ల దేవుడు కనికరం చూపాడు. కనికరం చూపి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. ఎంత గొప్ప విడుదలనిచ్చాడు యేసుప్రభు అతని జీవితంలో. కేవలం కనికరము ద్వారా మాత్రమే, కేవలం కనికరం ద్వారా మాత్రమే దేవుడు కుష్ఠరోగి పట్ల కనికరం చూపాడు. వాణ్ణి ఏం చేశాడు? శుద్ధునిగా చేశాడు. ఇంకొక సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇదే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామయ్యా. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వారికి తెలియచెప్పుమనెను. ఎవరి మీద కనికరపడ్డారు అంటే యేసు ప్రభు. ఎవరి మీద కనికరపడ్డారంటే 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదుట పడెను. యేసు ప్రభు ఎవరి మీద కనికరపడ్డాడండి? అపవిత్రాత్మల చేత పట్టబడిన వ్యక్తి పట్ల కనికరపడ్డాడు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి మీద ఆయన కనికరపడ్డాడు. చూడండి, అతని జీవితం కనికరపడనప్పుడు ఎంత దుర్భరంగా ఉందయ్యా. ఆయన ఎక్కడ నివాసం చేస్తా ఉన్నాడు చెప్పాలా అమ్మా? ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధులలో నివాసం చేస్తున్నాడు. తన కుటుంబీకులందరినీ దూరపరుచుకున్నాడు. ఇంకా రాళ్లతో తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు. అనేకులు వాని పరిస్థితి చూచారు, కనికరపడ్డారు, రాళ్లతో కట్టారు, సంఖ్యలతో బంధించారు, కానీ ఎవరి చేత కూడా వాన్ని సాధు చేయడం కాకపోయిందండి. వాన్ని ఎవరు బాగు చేయలేకపోయినారు. ఈనాడు చాలా మంది చెప్తా ఉంటారు, వీడాడో బాగుపడతారా అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఎవడైతే బాగుపడరన్నాడో దేవుడు వాణ్ణి బాగు చేస్తాడు. తనకు సాక్షులుగా వాడుకుంటాడు. ఇతని జీవితం పట్ల అనేకులు అలాగే అనుకున్నారేమో, కానీ దేవుడు ఆయన యొద్దకు రాగా అతని మీద కనికరపడి అతన్ని నుండి దయ్యములను వెళ్ళగొట్టి అతన్ని ఏం చేశాడు? స్వస్థ చిత్తుని చేశాడు. నువ్వు ఎలాగా కూర్చున్నావో దేవుని మందిరంలో ఈనాడు, అట్లాగా ఆయన ఎదుట దయ్యములు పట్టినవాడు వెళ్ళగొట్టగా ఆయన అలాగ కూర్చున్నాడు. బట్టలు లేనోడు బట్టలు వేసుకున్నాడు, కేకలు వేసేవాడు మౌనం దాల్చాడు కదా. కుటుంబమే లేనివాడు ఊరంతా పిలుచుకొని వచ్చారు అక్కడికి యేసు ప్రభు చేసిన కార్యాన్ని చూడడానికి. ఇదల్లా జరగడానికి కారణం ఏందయ్యా? యేసు ప్రభు ఆ వ్యక్తి పట్ల ఏం చూపించాడు? అమ్మా చెప్పాలా? అయ్యా చెప్పాలా? యేసు ప్రభు ఆ వ్యక్తి పట్ల ఏం చూపించాడు? కనికరం అండి. కనికరము చూపించాడు. ఎవరు జీవితాలైతే బాగుపడలేవో, ఎవరి జీవితాలైతే దుర్భరంగా ఉన్నాయో, వీడేంది వీని బ్రతికింది అనుకుంటున్నాడో వాని పట్ల దేవుడు ఏం చెబుతున్నాడు?
కనికరం చూపుతున్నాడయ్యా, బాగు చేయాలని, మేలు చేయాలని, నీ జీవితాన్ని కట్టాలని దేవుడు నీ జీవితం పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు. ఆ వ్యక్తి పట్ల కనికరపడగా ప్రభు దగ్గర వచ్చి కూర్చున్నాడు. నీ పట్ల దేవుడు కనికరపడుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? దేవుని యొద్దకు రండి, పూర్తి చేయండి. దేవుని యొద్దకు రండి. ఏమ్మా మౌనంగా ఉండారు? మీకు నేర్పించిన కదా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో కూడా ఆయన నివాసం చేస్తాడు, మన జీవితంలో మేలు చేస్తాడు. చూస్తున్నాం, కుష్ఠరోగి పట్ల ప్రభు ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అపవిత్రాత్మలతో వేదనతో గురి అయినటువంటి వ్యక్తి పట్ల ఆయన ఏం చూపించాడు? కనికరం చూపించాడు. మరొక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ లేఖనాన్ని చదువుకుందామయ్యా. 13వ వచనం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. ఇక్కడ ఒక సంఘటన మనకు కనపడుతుంది. యేసు ప్రభువు ఒకానొక మార్గంలో వెళ్ళుచున్నప్పుడు మరి ఆమెకు ఒక్కడే కుమారుడు, భర్త చనిపోయినాడు. ఇంకా ఆ స్త్రీ బాధ చూడండి, ఆ స్త్రీ వేదన చూడండి ఎంత ఉంటుందో. ప్రాణాలు తల్లడిల్లిపోయేంతగా ఆ స్త్రీ ఏడుస్తూ ఉండొచ్చేమో. నా సర్వస్వం పోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉండొచ్చేమో. ఆ స్త్రీని ఏడుస్తూ ఉంది, సమాధి దగ్గరికి తీసుకువెళ్తా ఉండారు. ఆ పిల్లవాడిని, చనిపోయిన శవాన్ని మోసుకుంటూ పోతున్నారు కొంతమంది. యేసుప్రభు ఆ దారిలో వచ్చినప్పుడు ఆ విధవరాలి కన్నీళ్లు చూచి ఆ స్త్రీ పట్ల ఏం పడ్డాడయ్యా? అమ్మా ఏం పడ్డాడు? కనికర పడ్డాడు. బీద విధవరాలి పట్ల దేవుడు కనికరపడ్డాడు. కనికరపడి ఆమె దగ్గరకు వచ్చి చెబుతున్న మాట 13వ వచనంలో చూడండి అయ్యా, ఏం చెబుతున్నాడు ఆయన? 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. గమనిస్తున్నారా లేఖనములను? యేసు ప్రభు ఆమె మీద కనికరపడ్డాడు. కనికరపడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖపడద్దు అని చెప్పేసి పాడు దగ్గరికి వెళ్ళాడు. పాడు దగ్గరికి వెళ్ళి, చిన్నవాడా, ఏమన్నాడయ్యా ఆయన? చిన్నవాడా లెమ్మని చెప్పాడండి. లెమ్మని చెప్పగానే ఆ చనిపోయిన వాడు 15వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి ఏం చేసినాడయ్యా? మాట్లాడసాగినాడు. ఏం చేసినాడు? చచ్చిపోయిన వాడండి. విధవరాలు ఏడ్చుకుంటూ పోతా ఉంది. దిక్కెవరు లేరని చెప్పేసి ఆమె మీద ఏం చూపించాడు? కనికరం చూపించాడు కదా. చాలా మంది అంటా ఉంటారు, దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? బాగా చెప్తాం మనం. నిజంగా ఆయనే మనకు దిక్కా?
మన దిక్కు ఆయనే, మన దశ ఆయనే. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆమె మీద దేవుడు కరుణ చూపించాడు. ఆ చిన్నవాడిని లెమ్మని చెప్పగా ఆ చిన్నవాడు, చనిపోయినవాడు లేచాడు. లేచి ఏం చేశాడయ్యా? మాట్లాడసాగినాడు అక్కడ ఉన్నటువంటి వారితో. ఇదల్లా జరగడానికి కారణం ఏంటంటే దేవుడు చూపించిన కనికరమేనండి. దేవుడు కనికరం చూపించేవాడు. దేవుడు కనికరం చూపించేవాడండి. ఒక మాట చదువుదాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదవండి అయ్యా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చదరి ఉన్నందున వారి మీద కనికరపడి. యేసు ప్రభువు దగ్గరికి ఆయన బోధలు వినడానికి చాలా మంది వచ్చారండి. వచ్చినారా లేదయ్యా? చాలా మంది వచ్చినారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చూచి వారికి కాపరి లేడని చెప్పేసి, వారు చెదిరిపోయినారని వారి మీద ఆయన ఏం చూపించాడు? కనికరం చూపించాడు. ఈనాడు చాలా మందికి కాపరి లేడు. మనకైతే మన గొప్ప గొర్రెల కాపరి అయిన వాడు ఉన్నాడు. మనల్ని కాస్తా ఉన్నాడు. అనుదినం తన వాక్యం అనే ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదయ్యా? ఇస్తున్నాడు. అయితే ఈనాడు చాలా మందికి కాపరి లేడు. కాబట్టి ఈ లోకంలో దుర్భరమైన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. తండ్రిని విడిచిన వాడు సంతోషకరమైన బ్రతుకుతాడయ్యా? బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఒక సంఘటన జ్ఞాపకం చేసినాడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత చిన్నవాడు, తండ్రి నాకు వచ్చే ఆస్తి నాకు ఇవ్వమని చెప్పినాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రశాంతంగా తిన్నాడు, ప్రశాంతంగా ఆడికి పోవాలని ఆడికి పోయినాడు. ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ వేదన లేదు. అయితే తండ్రి నాకు వచ్చే ఆస్తిని ఇమ్మని చెప్పేసి తండ్రిని విడిచిపోగానే తన ఆస్తిని వేసలకిచ్చి పాడు చేసినాడు. తినడానికి తాగడానికి ఖర్చు చేసినాడు. తనకున్నదంతా ఖర్చు అయిపోయింది. చివరికి తండ్రిని విడిచిన తర్వాత అతని పరిస్థితి ఏంటంటే పందులు తినే పొట్టో. అది తండ్రిని విడిచిన తర్వాత. చూడండి, కాపర్ లేని వారి పరిస్థితి అలాగే ఉంటుంది. జీవితాలు బాగుండాయిలే అని మనం అనుకోవచ్చు, కానీ మన జీవితాలు ఏ విధంగా లేవు, సరిగా ఉండవు. అందుకే సరి చేసుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. ఈనాడు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన నీ పట్ల కనికరము చూపుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని, నీ పాపములకు క్షమాపణ కలగాలని, మోక్ష మార్గానికి నువ్వు అర్హులు కావాలని దేవుడు కనికరం చూపుతున్నాడు. అందుకని నీ బొందిలో ఇంకా శ్వాస ఉంది, నీవు ఇంకా సజీవుడుగా ఉన్నావు. దేవుడు కనికరం చూపకపోతే ఇంకా మనం సజీవులుగా ఉంటామా? ఆలోచన చెయ్యండి. యేసు ప్రభువు మన పట్ల కనికరం చూపుతున్నాడండి. ఆ కనికరానికి హద్దులు అవధులు లేవు. అంత కనికరం చూపుతున్నాడు కనుకనే ఉన్నత స్థలములను విడిచిపెట్టాడయ్యా. నీకోసం నా అనుకున్న వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టారా? కానీ యేసు ప్రభు ఉన్నత స్థలములను విడిచిపెట్టాడు. ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడయ్యాడు. పాపిష్టులైన మనుషుల చేతగా అప్పగించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, గేలి చేయించుకున్నాడు. మనుషుల మీద కనికరబడి మనుషులకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళలో చీలలు, పక్కన బల్లెపోటు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమును చిందించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు,
సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం మృతిని గెలిచి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారిని తన రక్త ధారల చేత కడిగి ఆయన ఏం చేస్తాడయ్యా? పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేస్తాడు. ఇష్టపడతావా? యేసు ప్రభువా నా పాపముని కడుగునాయన నిన్ను అడగగలుగుతావా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అడిగాడండి, సుంకరి అనే వ్యక్తి. దేవుని తట్టైనను తన కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని వచ్చి, దేవా పాపినైనా నన్ను కరుణించమని ఒక్క మాట అడిగినాడండి. అతన్ని నీతిమంతునిగా చేసి తన ఇంటికి పంపించినాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకొని నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నీవు నీ ఇంటికి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చివరిగా ఒక మాట చదువుకొని నేను ఈ కూడికను ముగింపు చేస్తాను. చూద్దాము మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. చివరిగా ఈ మాట చదువుకొని మనం ఈ కూడికను ముగించుకుందాం. సమయం అయింది, త్వరగా చదువుదాం. యోనా గ్రంథం తర్వాత ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? పేజీ నంబర్ 767. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. గమనిస్తున్నారా లేఖనములను? ఆయన కనికరం చూపుటలో ఏం చేసేవాడు? సంతోషించేవాడు. కుష్ఠరోగి పట్ల ఆయన కనికరం చూపించాడు, సంతోషపడ్డాడు. దురాత్మల చేత పీడిపబడుతున్నటువంటి వ్యక్తి పట్ల ఆయన కనికరం చూపాడు, అతను సంతోషపడ్డాడు. ఇంకా విధవరాలి పట్ల దేవుడు కనికరపడ్డాడు, తన కుమారుణ్ణి బ్రతికించి ఆయన సంతోషపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కాపరి లేని గొర్రెల వలె ఉన్నావు కాబట్టి నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, విమోచించాడు, విడిపించాలని నిర్ణయించాడు. నీవు నమ్మి రక్షణ పొందితే ఆయన ఏం చేస్తాడు? నీ యందు కనికరం చూపినందుకు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించడం మాత్రమే కాదు, సంఘము సంతోషిస్తుంది. సంఘము మాత్రమే కాదు, దేవదూతలు సంతోషిస్తారు. ఇట్టి సంతోషం కేవలం దేవా పాపినని నేను ఒప్పుకుంటే కలుగుతుంది. రాత్రికాల సమయంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందునని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దేవుని కనికరం కావాలంటే నీ తప్పులు, నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. మంచిది. మన స్థానిక సంఘ పెద్దలు మరి ఏసపయ్య గారు ప్రార్థన చేసి ఈ కూడికను ముగిస్తారు. మోసే గివ్. గొప్ప తండ్రి, దయగల దేవా, మీ ప్రాధములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నాయన శ్రేష్టమైన పౌలం కాశీ కాపాడే పని వాటల్లో 10 కిడు ఉదయం తప్పించిన శ్రేష్టమైన ఆరోగ్య శక్తి బలపడిన రెక్కల కింద పోషించి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నిమ్మతిని బట్టి నీ ప్రాధములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. కేవలం దైవాలని కనికరవల్ల మా పట్ల ప్రేమించి సన్నిధిలో సవాసంలో ఒక రాత్రి కాలశంలో అమ్ముల గడ సంఘంలో మేము తలవంచి గణపరచుట, పూజించుట, నేను ప్రార్థించిన భాగ్యాన్ని పాదములకు నాయన శ్రేష్టమైన సన్నిధిలో ప్రత్యేకించి దాసుతో చెప్పిన వాగ్దానం బట్టి నీ పాదములకు, లేఖనంలో మాట్లాడిన పాదములకు నాయన కనికరం గల దేవుడు, కనికరించి నీ సరిగ్గా చేసి దేవుడు తండ్రి, కనికరించి ప్రేమించి నువ్వు ఒక్క దేవుడు తండ్రి, భూలోకంలో కనికరించి ప్రేమించి సన్నిధిలో సవాసంలో ఆయా పాపను తప్పించిన మా పరలోకపు తండ్రి, ప్రస్తుతమైన దేవా, సృష్టికర్తన దేవా, పరలోకపు తండ్రి, దయగల దేవా, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకించిన ఆయన నువ్వు కనికరించినావు, ప్రేమించినావు, ప్రాణం పెట్టా, ఖజాలను చెల్లించిన అమృతం కాల్చిన బిడ్డల పట్ల కనికరించి ప్రేమించి నువ్వు కనికరించి నీ సన్నిధికి నడిపించిన భాగ్యాన్ని నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకించిన ఆయన చెప్పబడిన వాక్యం మేము వాక్యపరంగా నడుచుకుంటే కృపాశక్తి బలపడుతుంది. నీ పాద సన్నిధిలో ఒక్కపారి జ్ఞాపకం చేసుకోతండి. సన్నిధిలో సవాసంలో ప్రతిదినం కొడుకలు కనపడే కృపాశక్తి బలపడు సాయం చేయమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకించి బతిమాలాడుతున్నాం. కనికరించి ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయగల దేవా, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. గొర్రెలేని కాపుడు ఎర్తమని తండ్రి, 10 దినం సన్నిధిలో సవాసన కొడుకు నడిపించినట్టు నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం.
పరలోకమైన దేవ, సృష్టికర్తైన దేవ, సత్యస్వరూపిన దేవ, అదృష్టిన దేవ, మీ పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. శ్రేష్టమైన సన్నిధిలో సహవాసంలో మీ సన్నిధిని నిరంతరంగా పండే పడకలను బిడ్డ పట్ల కనికరికి ప్రేమించి ఆరోగ్యం శక్తి బలపరచమని మా పరుణ మా రక్షకుడైన నదుడి సంగతి మళ్ళీ ప్రార్థించి మిక్కిలడుతున్నాం మా పియ పరలోక తండ్రి. ఆమేన్.